ఉదయ్ కోటక్ సంపద ఒక 10,000 కోట్లు స్వాహ. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు జస్ట్ 11% పడిపోయాయి. మరి దీనికి కారణం ఏమంటారు? ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద బ్యాన్ విధించింది. కొత్త కస్టమర్లకు క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయడానికి కావచ్చు, కొత్తగా ఎవరైనా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఆన్బోర్డ్ చేయడం విషయంలో కావచ్చు బ్యాన్ విధించింది. మరి ఆర్బీఐకి ఇలా బ్యాన్ విధించే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? దాంతోపాటు ఏ కారణం చేత బ్యాన్ విధించిందో తెలుసుకుందాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా సెక్షన్ 35A any action that is detrimental to interest of its customers, RBI ఇంటర్వ్యూన్ అయ్యి ఇటువంటి రెగ్యులేషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి సోర్స్ చేసుకున్న పవర్ ద్వారా ఆర్బీఐ యూజువల్లీ రెగ్యులేషన్కి క్వాలిటేటివ్ కంట్రోల్స్ కావచ్చు, క్వాంటిటేటివ్ కంట్రోల్స్ కావచ్చు యూజ్ చేస్తుంది. బ్రాడ్గా క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ కంట్రోల్స్ సాధ్యం. మరి ఈ క్వాంటిటేటివ్ కిందే మనం చూసుకునే ఈ సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, రకరకాల పాలసీ రేట్స్ ఏవైతే మానిటరీ పాలసీ ఉందో అది క్వాంటిటేటివ్ కింద వస్తుంది. మరి క్వాలిటేటివ్ కింద వచ్చే ఒక టూల్ మోరల్ సుయేషన్ కావచ్చు, లేదా టార్గెటింగ్ సబ్సిడీ కావచ్చు, ఈ రకమైన బ్యాన్స్ ఉంటాయి. ఈ క్వాలిటేటివ్ కంట్రోల్ ద్వారా ఆర్బీఐ ఈ రకమైన బ్యాన్ తీసుకొచ్చింది. మరి ఇక్కడ మనకు పవర్స్ అర్థమైనాయి కదా. ఈ పవర్ యూజ్ చేయడానికి వితౌట్ రీజన్ అయితే చేయదు కదా. ఏ రీజన్ యూజ్ చేసి ఆర్బీఐ కోటక్ మహీంద్రా మీద ఈ బ్యాన్ తీసుకొచ్చింది అని చూసుకున్నట్లయితే 2023 అండ్ 2022 సంవత్సరాలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జామినేషన్ అని ఒక ఆడిట్ కండక్ట్ చేసింది. ఆ ఆడిట్లో తెలిసింది ఏంటంటే 2 విషయాల్లో ఫాల్టీ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మొదట ఐటీ ఇన్ఫ్రా ఇన్వెంటరీ అంటున్నారు. ఐటీ ఇన్ఫ్రా ఇన్వెంటరీ అంటే ఐటీలో ఇన్వెంటరీగా ఏముంటుందండి? డేటా. కస్టమర్స్ యొక్క డేటాకి ప్రైవసీ కన్సర్న్స్ని అడ్రస్ చేస్తూ డేటా సెక్యూరిటీ ఉందా అన్నది మొదటి కన్సర్న్. దీంతో పాటు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్. బిజినెస్ కంటిన్యూటీ అంటే ఒకవేళ సర్వర్స్ ఏమన్నా కొలాప్స్ అయిపోయి డిజాస్టర్ విషయంలో వాళ్ళ సర్వీసెస్ డిస్రప్ట్ అయితే ఏవైనా ఆల్టర్నేట్ సర్వర్స్ ఉన్నాయా, ఆల్టర్నేట్ వెబ్సైట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తే ఎటువంటి బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ లేకపోవడం వల్ల ఇంకో ఫాల్టీ ప్రాక్టీస్గా కన్సిడర్ చేస్తూ ఆర్బీఐ ఈ రీజన్స్తో బ్యాన్ చేసింది. మరి ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా బ్యాన్ చేసిందా? 2 years నుంచి ఈ కన్సర్న్స్ రైజ్ చేస్తూ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తూ వార్నింగ్స్ ఇస్తున్నా ఈ లూప్ హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఆర్బీఐ తన క్వాలిటేటివ్ కంట్రోల్ మెజర్ ద్వారా బ్యాన్ విధించింది. ఒకవేళ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఈ కన్సర్న్స్ని అడ్రస్ చేస్తే బ్యాన్ లిఫ్ట్ చేయబడుతుంది. మరి ఎటువంటి క్వాలిటేటివ్ కంట్రోల్స్ గురించి ఈరోజు నేర్చుకున్నాం కదా. ఈ రకమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.